everyone! It's my birthday. బాబోయ్ మామూలు టైంలో కదరా బాబు వీళ్ళే. నీకు విషయం తెలుసా, నేను చూస్తూ బతికేయచ్చు. హ్యాపీ బర్త్డే బంగారం. నా కొత్త ఫోన్లో ఫస్ట్ వీడియో వచ్చేసి ఇప్పుడే తీస్తున్నాను. కంగ్రాచులేషన్స్. రిటర్న్స్ ఆఫ్ ది డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. మా ఏందా మీరు అర్ధరాత్రి పోయి పడుకో. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరు ఓకే బాబోయ్ మామూలు టైంలో కదరా బాబు వీళ్ళే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏం చెప్తావమ్మా? నీ అమ్మలా నిన్ను ఎవ్వరు ప్రేమించలేరు. మా మమ్మీ ఏం స్పెషల్ చేస్తుందో మీకైతే నేను చూపిస్తాను. వాటర్ బాటిల్ లాగా ఎంత ఉండేదానివి ఫుల్ బాటిల్ లాగా ఎంత దిగిపోయావమ్మా. విష్ యూ హ్యాపీ బర్త్డే. కంగ్రాచులేషన్స్ అల్లుడు. పుత్తడి బొమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు మీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అలైక్య. ఇది నా కొత్త ఫోన్లో ఫస్ట్ వీడియో వచ్చేసి ఇప్పుడే తీస్తున్నాను. అండ్ ఈరోజు నా బర్త్డే. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే టు మీ. ఈరోజు నా బర్త్డే. సో నా కొత్త ఫోన్లో నా ఫస్ట్ వీడియో ఇదే అన్నమాట. బాయ్. అండ్ ఆ రోజు ఎగ్జాక్ట్ 12 o'clockకి షార్ట్స్ అయితే పేల్చాము. ఇది నా డ్రీమ్ బర్త్డే అండ్ వన్ ఆఫ్ మై విష్ ఆల్సో. అండ్ నా బకెట్ విష్లో ఇంకోటి టిక్ మార్క్ పడిపోయింది. ఆ తర్వాత కేక్ కూడా కట్ చేసాము. లైఫ్ టైం మెమొరీ ఇది నాకు. సో చాలా క్లిక్స్ అయితే తీసుకున్నాను. అన్నీ 1 by 1 స్లైడ్ షో అయితే వేస్తాను, ఒకసారి చూసేయండి.
ఫుడ్ తినేసిన తర్వాత మా చిన్న వాళ్ళతో కాసేపు అలా సరదాగా ఆడుకున్నాము. హాస్టల్లో ఉంటాను కదా, సో వాటిని చాలా మిస్ అయిపోతాను నేను. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా, ఎప్పుడెప్పుడు వాటితో ఆడుకుందామా అని చూస్తూ ఉంటాను. సో ఇంటికి వెళ్ళిపోగానే అసలు ఫస్ట్ వాటిని అలా ఎత్తుకొని అలా ఆడిస్తూ ఇలా పట్టుకొని చంపల్ని ఇలా ఇలా అంటుంటే అసలు ఎంత స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది అంటే మస్తు అనిపిస్తుంది నాకైతే. నేను ముందే అన్ని ఆర్డర్ పెట్టేసుకున్నాను ఎలా డెకరేట్ చేసుకోవాలి అని. సో నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి డెకరేషన్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక డిజైన్ చేద్దామని అనుకున్నాను, బట్ నాకు ఎందుకో తర్వాత అది బాగుండదేమో అనిపించింది. ఆ బౌస్ అన్ని గోడకి అంత స్టిక్ అవ్వవేమో అనిపించింది. సో అందుకని మళ్ళీ అదంతా తీసేసి సైడ్కి గోడకి అన్ని బౌస్ అన్ని పెట్టేసి లైటింగ్స్తో అరేంజ్ అయితే చేస్తాను. ఫైనల్‌గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకెలా అనిపించింది? నాకైతే చాలా నచ్చింది. చాలా అంటే చాలా క్యూట్‌గా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ టేబుల్ మీద అయితే అన్నీ అరేంజ్ చేసాము. కేక్, స్ప్రే, గిఫ్ట్స్ ఎక్సెట్రా అన్నీ. కేక్ అయితే చూడ్డానికి మాత్రమే కాదు, టేస్ట్ కూడా సూపర్‌గా ఉంది. నాకు కేక్స్ అంటే పిచ్చి. అండ్ స్పెషల్‌గా చేయించుకున్నాను. లోపల మొత్తం అది చాక్లెట్ బ్రెడ్ వచ్చి పైన క్రీమ్ అలా ఉండేలాగా. ఓవరాల్ డెకరేషన్ అండ్ లైటింగ్ సెటప్ కంప్లీట్ అయిపోయింది.
everyone, it's my birthday. 12 o'clock. Happy birthday. ఆఫ్టర్ కేక్ కటింగ్ తర్వాత ఇన్స్టాలో ఈ మధ్య బర్త్డే వీడియోస్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా రీల్స్లో. సో అవి కొన్ని ట్రై చేద్దామని అనుకున్నాను. మా పేరెంట్స్ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ మా తమ్ముడు అయితే ప్రతిదాన్ని మంచిగా షూట్ చేసి ఇచ్చాడు నాకు. సో ఒకసారి మీరు కూడా చూడండి అసలు అవి ఎలా వచ్చాయి అని చెప్పి. వీడియోస్ అన్నీ చూస్తుంటే అసలు ఇంతేనా, చాలా ఈజీగా ఉన్నాయని అనిపిస్తుంది చూసే వాళ్ళకి. బట్ అవి షూట్ చేయడం కానీ యాక్ట్ చేయడం వాటన్నిటిని ఎడిట్ చేసి పెట్టడం అయితే చాలా అంటే చాలా కష్టం అసలు. అండ్ ఆ క్రాకర్స్ వీడియో చూసారు కదా, నేనైతే లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను ఎలా అయినా నా బర్త్డే కూడా అలా తీసుకోవాలి అసలు ఎలా ఉంటుందో అని చెప్పి. నాకైతే అసలు సూపర్ ఎక్స్పీరియన్స్, ఎంత బాగా అనిపించిందో. ఎన్ని టైమ్స్ చూసుకున్నానో ఆ వీడియోని నేనైతే. ఆల్రెడీ ఇది మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఏదైనా ఒక పిండి తీసుకొని ఇలా క్యాండిల్స్ మీద ఉఫ్ అని ఊదితే ఇలా ఫైర్ లాగా వస్తుంది, పెద్ద మంట. అదైతే ఎంత ట్రై చేసినా అవ్వలేదు. మా మమ్మీ అండ్ మా డాడీ అయితే ఏది వస్తుంది అన్నావు కదా, రావట్లేదు అనడం. స్నోతో కూడా ఒకసారి ట్రై చేయనంటే స్నోతో కూడా ట్రై చేశాను, బట్ అస్సలు అవ్వలేదు. ఇంకా ట్రై చేసి వదిలేశాను. ఈ బర్త్డే అయితే నాకు చాలా చాలా స్పెషల్ అండ్ మెమొరబుల్, ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా కలిసి నా బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ మై బ్రదర్, వాళ్ళు ఎప్పుడూ నన్ను అన్నిట్లలో సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఫైనల్లీ నా 26th బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ వీడియో పోస్ట్ చేయడమే చాలా లేట్ అయింది. లేట్ అంటే మామూలు కాదు, ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. ఎందుకంటే డైలీ ఆఫీస్కి వెళ్ళడం అండ్ వీడియోస్ ఎడిటింగ్, పర్సనల్ లైఫ్, సో వీటన్నిటిని మెయింటైన్ చేసుకొని చేయాలి అంటే కాస్త టైం పట్టుద్ది. అందుకే కొంచెం లేట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ గైస్, మళ్ళీ ఒక వీడియోతో వస్తాను.